సార్, ఏపీలో చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రేట్స్ డమ్మాలంటున్నారు, మార్కెట్ పడిపోయింది అంటున్నారు. సో రూమర్స్ చాలా వస్తున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? అన్నీ బాగా రీసెర్చ్ చేసుకొని వచ్చాడు. మంచి మంచి క్వశ్చన్, డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు ఇవన్నీ నువ్వు ఫ్రీగా చెప్పించుకుంటున్నావు. అది నీ అడ్వాంటేజ్, నీకోసం కాదు, మా ప్రేక్షకుల కోసం చెప్తా. ఓకే. సో రియల్ ఎస్టేట్ అనేది నేను చాలాసార్లు చెప్పాను, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లివింగ్. ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలి. ఎవరైనా ఒక కపుల్ కానీ ఒక మేల్ కానీ ఒక ఫీమేల్ క్యాండిడేట్ ఉంటే లైఫ్లో జన్మ తీసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు కోరుకునేది మంచిగా చదువుకోవాలి, సెకండ్ మంచి జాబ్ రావాలి, థర్డ్ మంచి భార్య కానీ భర్త కానీ రావాలి పెళ్ళికి, నాలుగోది మంచి పిల్లలు కావాలి, ఐదోది మంచి కారు కావాలి, ఆరోది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇల్లు కావాలి. సో ఇల్లు ఈ సిక్స్త్ ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉంది సార్. ఆ రోలో వెళ్తుంది అనమాట. మా జమానా మీ జమానా మాట్లాడి మీ జమానా అనుకుంటారు, ఉండొచ్చు, మేబీ యూఆర్ రైట్. సో ఇల్లు అంత ప్రాముఖ్యత ఉంది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఇంకో వైఎస్ జగన్ వచ్చినా, ఇంకొకరు వచ్చినా తేడా, ప్రతి గవర్నమెంట్ లీడర్ టు లీడర్ తేడా ఉంటుంది. సో తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాల్ అనేది నేను యాక్సెప్ట్ చేయను. పార్షల్లీ కొద్దిగా కరెక్ట్ ఉండొచ్చు. ఎందుకు డమాలు? ఇప్పుడు అమరావతిలో కానీ ఏపీలో కానీ ఏమి చూసి పెడతాం మనం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు అప్రిషియేట్ అవుతుంది, ఏ స్టేట్కైనా ఏ సిటీకైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఉండాలి. ఉన్నప్పుడే ప్రజలు ట్రావెల్ చేస్తారు. ఓకే. ఏపీలో మన పరిస్థితి ఎలా ఉందంటే, నేను వైజాగ్లోనే పుట్టాను, చాలాసార్లు చెప్పాను. గుంటూరులో కొంతకాలం చదువుకున్నా, తర్వాత హైదరాబాద్ వచ్చి 30 years అయిపోయింది. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే వైజాగ్ నా నేటివ్ ప్లేస్లో ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ రోడ్స్ కానీ కంప్లీట్ డౌన్ అయిపోయింది. అంటే మెయింటెనెన్స్ అనేది మనిషి కానీ వెహికల్ కానీ ఇల్లు కానీ మెయింటెనెన్స్ లేకపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇక్కడ మెయింటెనెన్స్ జరగలేదు. రెండోది సంక్షేమ పథకాల మీద పాత గవర్నమెంట్ అనేది డిపెండ్ అయింది. సో కొత్త గవర్నమెంట్ వచ్చారని ఒక పక్క హ్యాపీనెస్, ఇంకో పక్క బాధ ఏంటంటే డబ్బులు లేవు సార్ దగ్గర, సిబిఎన్ గారు డబ్బులు లేవు. సో తెలంగాణకి డెఫినెట్గా దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. 5% ఇటు అటు ఉండదు. ఎందుకంటే ఏపీలో మార్కెట్ బాగోలేనప్పుడు ఏపీ సెటిలర్స్ 3 places షిఫ్ట్ అయ్యారు. ఒకటి బెంగళూరుకి, ఒకటి చెన్నైకి, కొద్దిగా హైదరాబాద్కి. సో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి మాత్రం రావట్లేదు, అవునా కదా? సో ఎవరెవరు ఉన్నారు తెలంగాణలో పెట్టి అక్రాస్ ది గోల్డ్ అంటే గ్లోబ్, మీకు యూకే కానీ, యూఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ, సిడ్నీ, దుబాయ్, మిడిల్ ఈస్ట్ అన్నీ కూడా, సింగపూర్, మలేషియా, అందరూ కూడా మన తెలుగు వాళ్ళు అక్కడ ఇతర ఇంటర్నేషనల్ కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు ఇటువైపు చూస్తున్నారు. హైదరాబాద్ ఈజ్ నౌ ఏ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. సో హైదరాబాద్ని ఆపడం ఎవరి తరో కాదు, చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు పక్కన స్టేట్, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, పెద్ద కూతురు బాగోకపోతే చిన్న కూతురు చూపించి పెద్ద కూతురు పెళ్లి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమాలో కూడా చూసాము, ఇక్కడ రోజానా, ఇటు బాంబే అయితే సినిమా. సో అది తప్పులేదు, మన స్టేట్ గురించి మనం చెప్పుకోవడం తప్పులేదు. బట్ మనం పైకి రావాలి. సేల్స్ నేను చాలా మంది ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు రియల్ టాక్స్ ట్రైనింగ్ అదే చెప్తాను, నీ ప్రోడక్ట్ అమ్మడం కోసం అవతల వాడు వీక్నెస్లు చెప్పకూడదు, నీ ప్రోడక్ట్ స్ట్రెంగ్త్ చెప్పాలి, అవతల వాళ్ళు వీక్నెస్ చెప్పకూడదు. వీక్నెస్ చెప్పితే యూఆర్ నాట్ ఎ సేల్స్ గాయ్. సో యూ షుడ్ నో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్. నీ స్ట్రెంగ్త్ నువ్వు బతకాలి, కానీ అవతల వాడు వీక్నెస్ ఎక్కువ కాలం బతకలేవు, అవునా కదా? ఇక్కడ కూడా ఏం చేస్తుంటే అక్కడ మార్కెట్ అయిపోవాలి కాబట్టి ఇప్పుడు ఆ గవర్నమెంట్ అది బాగుంటుంది అంటే ఈ గవర్నమెంట్ ఇది బాగుంటుంది, రెండు బాగుంటాయి. నాకు ఓన్లీ టైం మ్యాటర్స్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గడానికి లేదు, ఎందుకంటే మనకు 4 పక్కల డెవలప్ అవుతుంది. ఓఆర్ఆర్ కానీ, RRR కానీ, మిగతా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ వచ్చాయి మనకి. మెట్రో కానీ, చిన్నజీఆర్ స్వామి కానీ, లేకపోతే కనా మెడిటేషన్ సెంటర్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఓఆర్ఆర్ అన్నీ కూడా ఆల్రెడీ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. ఏపీకి అనేది కొద్దిగా టైం పడుతుంది డెవలప్ కావడానికి. సో ఏపీలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే మన దగ్గర షిఫ్ట్ అయ్యారో అందులో కూడా కొంతమంది నాలుగు ఏపీ సెటిలర్స్ కాదు, తెలంగాణ సెటిలర్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసినా మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. నేను ఎవరైతే ఏపీ సెటిలర్స్ ఉన్నారో ఫిజికల్గా నేటివ్ ప్లేస్ అక్కడ సెటిల్ అయ్యి రిటైర్ అయిన తర్వాత అక్కడ సెటిల్ అవుతాం, లేదా మా బాబు జాబ్ అక్కడ వస్తుంది, మా అమ్మాయి జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు మాత్రం అక్కడ ఏపీ వైపు మొగ్గు చూపిస్తారు, మంచిదే. బట్ అందరూ చూపించినంత షిఫ్ట్ అయిందే ఓవరాల్గా 10-15% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అండ్ బయర్స్ అండ్ బిల్డర్స్. సో వాళ్ళు మళ్ళీ ఇంకో సగం మంది వాళ్ళు బ్యాక్ వెళ్ళొచ్చు. సో దానివల్ల తెలంగాణకి తగ్గిపోయేది ఏమీ లేదు, ఏపీకి పెరిగిపోయేది లేదు. ఏపీ మార్కెట్ అయిపోయే,
తెలంగాణ మార్కెట్ తెలంగాణ. ఇప్పుడు ఒక 2 సూపర్ బజార్లు ఉన్నాయి అనుకోండి, ఏదో పెద్ద మనం సూపర్ మార్కెట్స్ అంటాం కదా, అవి 2 పక్కన గత 10 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. దానికి మరికొద్ది దూరంలో కొత్త సూపర్ మార్కెట్ వచ్చింది అంటే ఈ 2 మూసేస్తారా? మూయరు కదా. నువ్వు ఇచ్చే క్వాలిటీ నీలాగా 100 మంది యాంకర్స్ ఉన్నారు మీ కంపెనీలో. 100 మంది యాంకర్లు టాప్ 5 5 ఉంటారు, 100 మంది ఉంటారు కదా. 5 ఎలా ఉంటారు? నువ్వు మాట్లాడే దాన్ని బట్టి, నువ్వు డెలివరీ చేసేది, నీ వాయిస్, నీ ఇంట్రెస్ట్, నువ్వు ఫేస్ స్మైల్, చాలా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి యాంకర్ కావాలంటే. అవన్నీ ఉంటే నువ్వు పైలో ఉంటావు, లేదా నువ్వు కిందలో ఉంటావు. సేమ్ అక్కడ కూడా 3 స్టోర్లు ఉంటే ఈచ్ స్టోర్లో సర్వీస్ చూస్తారు. కొన్ని హోటల్స్కి వెళ్తాం, అసలు మనకి ఎందుకు వెళ్ళామా అని బాధపడతాం. కొన్ని హోటల్ మళ్ళీ రావాలంటుంది. కొన్ని ఇంటికి వెళ్ళా అంతే, ఇల్లు చూసే కామ్ పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది. కొంతమంది ఇక్కడ నుండి ఎంత జల్దీ బయటకు వెళ్ళిపోవాలంటుంది. నేను మొన్న బెంగళూరు ఒక వెళ్ళా కదా రికార్డింగ్కి, ఓ హోటల్కి వెళ్ళాను, పేరు చెప్పను, ప్రమోట్ చేసి ఉంటుంది. ఆ హోటల్లో ఎంట్రన్స్ గేట్ కీపర్ దగ్గర నుండి సప్లై చేసే వరకు, బిల్ ఇచ్చే వరకు అందరూ హాస్పిటాలిటీ. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ కమ్, మీరు ఏం తింటారు, సప్లై కూడా గ్యాప్ లేకుండా సర్వీస్ ఇచ్చారు. అలాగే నేను మళ్ళీ రెండోసారి వెళ్ళాను, అక్కడ 3 రోజులు ఉన్నాను, రెండోసారి కూడా అక్కడికి వెళ్ళాను. ఇక లైక్ అదే ప్యారల్గా నైట్ టైం ఇంకో హోటల్కి వెళ్ళాం, మళ్ళీ రిపీట్ కాలేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. మీరు ఏమనుకుంటే, మీ ఇంటెన్షన్ ఏంటి, మీ గోల్ ఏంటి అనేది మైండ్లో ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర మీరు చూసుకుంటే చాలా హోటల్లో గుడ్ మార్నింగ్ ఎవరు చెప్పరు, మీరు చూడండి. అక్కడ కూడా అన్ని చెప్పారు. కొన్ని హోటల్స్ అలా ఓనర్ దగ్గర ఉండి మన ఎంట్రన్స్ నుండి మనం రిసీవ్ చేసుకుని, కమ్ సార్ ప్లీజ్, ఎంతమంది సార్ ప్లీజ్ సిట్ హియర్. ఆ టిఫిన్ వచ్చేవాడు కూడా గుడ్ మార్నింగ్ చెప్పి ఆర్డర్ తీసుకున్నాడు, సప్లై చేసాడు. అంటే ఆ కల్చర్ అనేది ఇన్కార్పొరేట్ అయింది. ఎస్పెషల్లీ మల్టీనేషనల్ కల్చర్లో ఇవి ఉంటాయి, ఇండియన్ కల్చర్లో కొద్ది తక్కువ. సో ఇలాగే తెలంగాణ ఏపీ కూడా ఇద్దరికీ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ఏపీలో మనకి కనిపించలేదు, వెయిట్ అండ్ వాచ్. ఒక మేబీ నేను చెప్పినట్టు 3 నుండి 6 నెలలు ఉంటే డెఫినెట్గా అది పికప్ అవుతుంది. పికప్ అయిన దాని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ 6 నెలలు ఉంటే మంచిది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ చూపించుకోవడానికి ఏం లేదు, మన దగ్గర చూపించుకోవడానికి ఉంది, ప్లస్ రేట్లు రెట్టింపు అవుతూనే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 2 స్టేట్లు బాగుంటుంది, 2 స్టేట్లలో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.